ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను మన నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నోటిఫికేషన్స్ ఇచ్చింది. ఇందులో వచ్చేసి బీఎస్సీ నర్సింగ్, తర్వాత పారామెడికల్ కోర్స్, నెక్స్ట్ వచ్చేసి బీపీటీ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అనమాట. ఈ 3 కోర్సులకు ఎవరు ఎలిజిబుల్, ఇక్కడ ఫీ ఎంత ఉంటుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా రాయాలి, అసలు ఒక్కొక్క కోర్సు గురించి సపరేట్ వీడియో చేస్తాను. నర్సింగ్ అనేది ఆడమ్మగా ఎవరు చేయొచ్చు, ఫీజు ఎంత ఉంటుంది, పారామెడికల్ కోర్సులు అంటే ఏంటిది, దీనికి విలువ ఎలా ఉంటుంది, దీన్ని ఎలా చదవడం, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందా ఉండదా, ఇలా ఒకటి కాదు కంప్లీట్ అన్ని విషయాలు స్పీడ్గా తొందరగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. చాలా స్పీడ్ మాట్లాడేస్తుంటాను, ఓకేనా. ఎక్కడ కూడా ఫేక్ న్యూస్ ఉండదు, తప్పు ఉండదు, తడబడడం అనేది ఉండదు. అయితే మీరు కావాల్సింది ఏంటంటే చివరి వరకు అయిపోయేదాకా చూడడం. రెండోది, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే నా యొక్క వీడియోలు అన్నీ మీకు వస్తుంటాయి, ఓకేనా. రైట్, చూద్దాం. హాయ్, హలో, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేంద్ర బొండ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు కొత్త వీడియోలు ఎన్నో చేస్తున్నటువంటి నేను ఈరోజు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఓకే. సో ఈ గవర్నమెంట్ మెడికల్ సైన్సెస్ కాలేజ్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే మనకు వచ్చేసాయి. ఇక్కడ వచ్చేసి మనకు 3 రకాల నోటిఫికేషన్స్ ఇచ్చేసింది నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. వచ్చేసి ఒకటి బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, రెండోది వచ్చేసి నర్సింగ్, ఓకేనా, మూడోది వచ్చేసి మన పారామెడికల్ కోర్సెస్. ముందుగా అయితే మనం దీంట్లో పారామెడికల్ కోర్సుకి సంబంధించిన వీడియో చూద్దాం. దీని తర్వాత మిగతా 2 సపరేట్ పెడతాను, ఓకేనా. రైట్, సో ఇక్కడ మనకు పారామెడికల్ కోర్సెస్లలో, ఓకే, అంటే బ్యాచిలర్ ఆఫ్ పారామెడికల్ కోర్స్ అంటే ఏంటిది, దీంట్లో ఏమేమి సబ్ కోర్సెస్ ఉంటాయి క్లియర్గా చూడండి, వినండి కరెక్ట్గా, ఓకేనా. ఒకవేళ మీరు ఒక పెన్ను నోట్బుక్ పట్టుకొని వింటే ఇది చాలా బాగుంటుంది, ఓకేనా. రైట్, సో ప్రాస్పెక్ట్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇప్పుడైతే మనం చూసుకుంటూ వచ్చేద్దాం, ఓకే. సో ముందుగా దీనికి సంబంధించిన అవైలబుల్ ఆన్లైన్ అప్లికేషన్ ఆన్ వెబ్సైట్. సో 13వ తేదీ జూలై 2022 నుండి ప్రారంభం అవుతుందన్నమాట, ఓకేనా. తర్వాత ఆన్లైన్ ద్వారా మనం లాస్ట్ డేట్ ఎప్పుడు సబ్మిట్ చేయొచ్చు అంటే ఆగస్టు 1 వరకు సబ్మిట్ చేసుకోవచ్చు, ఓకేనా. అంటే దాదాపుగా మనకు 13వ డేట్ నుండి ఆగస్ట్ 1 వరకు, అంటే ఒక 15 రోజులు 20 రోజులు మనకు టైం అయితే ఇచ్చారు. ఇది డేట్ పెంచడం ఎక్కువ ఉండదని గుర్తుపెట్టుకోండి. లాస్ట్ డేట్ హార్డ్ కాపీ అంటే మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత దాన్ని కంపల్సరీగా పోస్ట్లో పంపించాలి. అది పంపడానికి ఒక లాస్ట్ డేట్ ఉంది. సో ఇష్యూ ఆఫ్ ద హాల్ టికెట్స్ అనేది మనకి 2 నెలల తర్వాత ఆల్మోస్ట్ అక్టోబర్ 12 ఉంటుంది. తర్వాత ఎంట్రన్స్ డేట్ కూడా మనకు వచ్చేసి అక్టోబర్ 16 రోజు ఎంట్రన్స్ ఎగ్జామ్ మనకు అనేది జరుగుతూ ఉంటుంది, ఓకేనా. సో దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందన్న విషయం మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఇంకా తర్వాత మన అంటే వెబ్సైట్లో రిజల్ట్ ఇవ్వడము, కౌన్సిలింగ్ అదంతా ఇక్కడ కనబడుతుంది. ఇవన్నీ నేను చెప్పి టైం వేస్ట్ చేయలేను, మీరు జస్ట్ చూసుకోండి, ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను స్పీడ్ చెప్తాను కాబట్టి ఇవన్నీ తర్వాత మనం చూసుకోవచ్చు. ముందుగా మనకు మెయిన్ కాన్సెప్ట్ ఎలిజిబిలిటీ మేము మనం వెళ్ళాలి. కోర్సులు అసలు ఈ పారామెడికల్ కోర్సెస్లో ఏమేమి ఉంటాయి. సో ప్రస్తుతానికైతే నిజాం ఇన్స్టిట్యూట్ నిమ్స్ అందించేటువంటి మెడికల్ సైన్సెస్ కాలేజీలో మనకి ప్రస్తుతం అయితే 11 రకాల పారామెడికల్ కోర్సులు అవైలబుల్ ఉన్నాయి. ఇది ఒకటి వచ్చేసి ఇవన్నీ కూడా బీఎస్సీ కోర్సులే. గుర్తుపెట్టుకోండి, ఇది 4 years ఎడ్యుకేషన్ సిస్టమ్. నేను ముందుగానే చెప్పాలి, ఇక్కడ చూసుకోండి. సో 4 years ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇందులో ఒక 1 year కంపల్సరీగా ఇంటర్న్షిప్ ఉంటుంది. అందులో శాలరీ దాదాపు ఇచ్చుకుంటూ వర్క్ చేయించుకుంటారు. సో ఇంటర్న్షిప్ కంప్లీట్గా అయిపోతుంది ఇక్కడే. 4 years 3 సంవత్సరాల డిగ్రీ, 1 year ఇంటర్న్షిప్ అనమాట. అయితే ఈ కోర్సులో ప్రస్తుతానికైతే మనకి ఏమేమి ఉన్నాయి. సో అనస్థేషియా అండ్ టెక్నాలజీ వచ్చేసి 10 seats అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి డయాలసిస్ థెరపీ టెక్నాలజీ, నెక్స్ట్ కార్డియోవాస్క్యులర్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ అండ్ ట్రామా కేర్ టెక్నాలజీ, రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, టెక్నాలజీ, నెక్స్ట్ పర్ఫ్యూషన్ టెక్నాలజీ, నెక్స్ట్ రేడియేషన్ థెరపీ టెక్నాలజీ, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, నెక్స్ట్ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్. సో ఇవి ఈ పారామెడికల్ కోర్సులు మనకు 11 డిఫరెంట్ కోర్సెస్ మనకు ఈ నిమ్స్ అందిస్తూ ఉంది. దీనికి ఎంట్రీ ఏంటి అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ లెవెల్లో 12 years ఎడ్యుకేషన్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బాటనీ, జువాలజీ, నాట్ మ్యాథ్స్ సారీ, సో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇవి 4 ఎవరైతే చదువుతారో వీళ్ళు ఎలిజిబుల్. అంటే ఫైనల్లీ the students who complete their education the stream of that BPC they are eligible, okay na. Now this is a 4 years course. దీంట్లోనే కంపల్సరీగా లాస్ట్ 1 year ఉంటుంది. ఇక్కడ స్టైపెండ్ విల్ బి పెయిడ్ డ్యూరింగ్ ద ఇంటర్న్షిప్ పీరియడ్. అంటే ఫస్ట్ 3 సంవత్సరాల తర్వాత మనకి ఇంకొక నెక్స్ట్ సంవత్సరం మనకి ఇంటర్న్షిప్ ఉంటుంది కదా, అక్కడ స్టైపెండ్ డబ్బులు అయితే మనకి ఇస్తారు. ఏజ్ విషయంలో తీసుకుంటే 17 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ దీనికి అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ ఎస్టీలు కనుక అయితే ఇంకొక 3 సంవత్సరాలు ఎక్స్ట్రా కూడా ఉంటుంది. అంటే 28 వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఇంటర్మీడియట్ ఈ సంవత్సరం పూర్తయినా లాస్ట్ ఇయర్ పూర్తయినా ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇకపోతే రిజర్వేషన్ విషయంలో తీసుకుంటే ఎస్సీలకి తెలుసు తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటువంటి 15%, ఎస్సీలకి 6%, ఆల్ బీసీఏ, బీసీబీ, బీసీసీ అందరికీ 29%. ఇలాంటి రిజర్వేషన్ ఇక్కడైతే ఉంది. ఈడబ్ల్యూఎస్ గురించి ఇక్కడ వీళ్ళు క్లియర్గా అయితే మనకి ఏం చెప్పలేదు. 100 సీట్స్లలో విత్ రోస్టర్ బేస్లో ఇస్తారు. ఇవన్నీ క్లియర్గా చెప్తాను. ఓకేనా. ఇకపోతే మన ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి కంపల్సరీగా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని రావాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడాను మనకి 5% రిజర్వేషన్ అయితే ఇక్కడ ఉంది. ఇట్లా ప్రత్యేకించి డిజేబిలిటీ సంబంధించినటువంటి రోస్టర్ కూడా స్పెషల్గా ఉంది. బీసీఈ ఎవరైతే ఉంటారో మీకు కూడా 4% రిజర్వేషన్ ఉంది. మీరు ఆ సంబంధించిన సర్టిఫికేట్ తీసుకొస్తే వాళ్ళకి కూడా ఇది బెటర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సీట్స్ ఎవరిది వాళ్ళకి అనమాట. అంటే ఏంటి ఎస్సీ ఎస్సీఏ, ఎస్టీ ఎస్టీఏ, బీసీ ఎవరి సీటు వాళ్ళకి కామన్గా ఇచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ దీనికి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండకుండా రోస్టర్ వైజ్ ఉంటుంది. కానీ నేను రోస్టర్ కూడా చూపిస్తాను. రైట్. ఇకపోతే లోకల్ నాన్ లోకల్లో 85% లోకల్ వాళ్ళకి ఇచ్చి 15% నాన్ లోకల్ వాళ్ళకి కూడా ఎలిజిబుల్ అని ఇక్కడ చెప్తున్నారు. ప్రస్తుతం అయితే తెలంగాణ గవర్నమెంట్ 95/5 ఉంది. ఇది మాత్రం 85/15 బేస్లోనే తయారు చేసేసారు. లోకల్లో ప్రస్తుతం ఇక్కడ కనపడే ఏదైతే జిల్లాల వాళ్ళు ఉంటారో వీళ్ళంతా తెలంగాణ లోకల్ అవుతారు. ఓకేనా. ఇక్కడ కనిపించే జిల్లాల వాళ్ళంతా లోకల్ అవుతారు. అంటే ఆల్మోస్ట్ తెలంగాణ కంప్లీట్గా లోకలే. ఇక తెలంగాణ కాకుండా మిగతా ఉన్న నాన్ లోకల్ అవుతారు. ఓకేనా. రైట్. సో ఇక్కడ వచ్చేసి లోకల్ క్యాండిడేట్స్కి మనం లోకల్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అవన్నీ అడుగుతున్నారు. సో ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి డేట్ వచ్చేసి మనకు ఆల్రెడీ జూలై 13 నుండి ప్రారంభించబడింది. ఆగస్టు 1 లోపే మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్నటువంటి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అంటే మనకు బయటకు వచ్చిన తర్వాత దానికి కొన్ని డాక్యుమెంట్లు యాడ్ చేయాలి. అవి ఏవి యాడ్ చేయాలో నేను చెప్తాను. వాటిని మళ్ళీ మనము ఒక అడ్రస్కి పంపాలి. ఏ అడ్రస్కి పంపాలంటే ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ద అసోసియేట్ డెక్కన్ అకాడమిక్ 2, దెన్ 2nd floor, ఓల్డ్ ఓపీడీ బ్లాక్, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ అని చెప్పేసి ఈ యొక్క అడ్రస్కి రిజిస్టర్ పోస్ట్ చేయాలి. దీనికి అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కొన్ని డాక్యుమెంట్ పెట్టాలా వెంటనే చివరిలో చెప్తాను. అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు కంపల్సరీగా ఇక్కడ అంటే అందరికీ కలిపి ఒకటే అమౌంట్ 700 రూపీస్ కంపల్సరీగా మనం పేమెంట్ చేయాల్సిందే. ఇక్కడ ఎస్సీ ఎస్టీలకి బీసీలకి తక్కువ ఎక్కువ అనేది ఏం లేదు. ఓకేనా. ఇలా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ మనం పంపించిన తర్వాత అప్పుడు నెక్స్ట్ వాళ్ళు దాన్ని తీసుకొని మనం ఇచ్చినటువంటి అంటే ఆన్లైన్ అప్లైలో 80%లో వాళ్ళు ఎడిటింగ్ ఆప్షన్ ఇవ్వరంట. ఒకేసారి తప్పు లేకుండా క్లియర్గా ఖచ్చితంగా మీరు ఎప్పుడూ రెగ్యులర్గా వాడే మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి కంపల్సరీగా ఇవ్వాలి. దాన్ని బట్టి మీ అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి రీచ్ అయిందన్నట్టుగా వాళ్ళు మీకు ఒక మెసేజ్ పెడతారంట. ఒకవేళ మనకు అప్లికేషన్ ఫామ్ పంపించిన తర్వాత కూడా మనకి ఏదైనా మెసేజ్ రాకపోతే ఇక్కడ కనిపించేటువంటి ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు అని చెప్పి ఇచ్చేసారు. సో మార్నింగ్ 10 to 5 o'clock లోపల ఈ నెంబర్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోవడం. దీనికి ఏదైనా అవసరం ఉంటే మనం వీళ్ళకి కాల్ చేయొచ్చు. ఓకేనా. రైట్. ఇకపోతే ఎంట్రన్స్ టెస్ట్ ఎలా జరుగుతుంది. సో ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఇది ఒక ఆఫ్లైన్ ఎగ్జామ్. OMR షీట్ పైన రాయాల్సినటువంటి ఎగ్జామ్. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది దాదాపుగా వాళ్ళు చూపించినటువంటి వెన్యూ ఇక్కడ వాళ్ళు మనకి సెంటర్ చెప్పలేదు. హైదరాబాద్, వరంగల్ అని చెప్పలేదు. ఎక్కడ సెంటర్ పెడతారో తెలియదు. ఆన్లైన్లోనే ఉంటుంది. అక్కడ మాత్రమే మనం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సింది ఉంటుంది. ఓకేనా. రైట్. ఆల్ టికెట్స్ ఆన్లైన్ నుండి మనమే డౌన్లోడ్ చేసుకొని ఎంట్రన్స్ ఎగ్జామ్కి వెళ్ళాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్కి వెళ్తే మనకి ఎలాంటి డబ్బులు అవి ఏమి ఇవ్వరు. ఈ ఓవరాల్గా చూసుకుంటే మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి క్వశ్చన్ పేపర్లో 90 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఫిజిక్స్ 30, కెమిస్ట్రీ 30, బాటనీ అండ్ జువాలజీ 15 and 15. సో 30 + 30 + 30 90 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి మనకి. ఓకేనా. దీనికి మనకి 120 minutes ఉంటాయి. సో 120 నిమిషాల్లో 90 చూసుకోవాలి మనం. ఓకే. విల్ బి 2 hours. 2 hours అంటే 180 నిమిషాలు. 120 నిమిషాలలో మనము 90 minutes ఎగ్జామ్, మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్ కాబట్టి దీన్ని చూసుకోవాలి. మైనస్ మార్కులు ఉన్నట్టుగా అయితే మనకి ఇక్కడ చెప్పలేదు. ఒకటి ఏంటంటే క్వశ్చన్ పేపర్ విల్ బి ఓన్లీ ద ఇంగ్లీష్ మీడియం. ఓకేనా. క్లియర్గా మెన్షన్ చేశారు. మీడియం క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్, ఇంకా తెలుగు అనడానికి ఇక్కడ ఛాన్స్ లేదనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ దట్ క్వాలిఫైయింగ్ మార్కులు ఎంత అంటే ఎవరైతే ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళు కంపల్సరీగా ఈ 90కి 40% తెచ్చుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బీసీలు ఎవరైతే ఉంటారో 90లో 30% మార్క్స్ తెచ్చుకోవాలి. అంటే బీసీలు ఈ ఎస్సీ ఎస్టీలు అందరూ కలిపేసేసి ఈ మార్కులు మనం తెచ్చుకున్నాం. ఓకేనా. రైట్. సో 80%లలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ అది ఇదని ఇక్కడ జరగకూడదు. ఇదంతా అయిపోయిన తర్వాత మీకు ఒకవేళ నాకు మార్కులు తక్కువ అని మీరు రీవాల్యుయేషన్ కూడా కట్టుకోవచ్చు. దానికి 1500 పే చేయాలి. ఇకపోతే మెథడ్ ఆఫ్ ద సెలెక్షన్ ఏం చేస్తారంటే మన రాష్ట్ర ఎంట్రన్స్ ఎగ్జామ్లో ముందుగా జువాలజీలో వచ్చిన మార్కులు చూస్తారు.
ఓకేనా. జువాలజీ వచ్చిన అంటే ఇద్దరికి సమానమైన మార్కులు వచ్చినాయి సార్, ఇద్దరికి 70 వచ్చాయి అనుకున్నా. జువాలజీ వాళ్ళకి ఎక్కువ వస్తే వాళ్ళకి ముందు ర్యాంక్ ఇచ్చి ఆ తర్వాత ఉన్న తక్కువ ర్యాంక్ ఇస్తారు. జువాలజీ కూడా సేమ్ అయితే బాటనీ అది కూడా సేమ్ అయితే అప్పుడు కెమిస్ట్రీ అది కూడా సేమ్ అయితే కనుక ఫిజిక్స్ ఇస్తారు. ఇవి కూడా కరెక్ట్ ఉంటే అప్పుడు వాళ్ళ యొక్క ఏజ్ అనేది చూసి మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ఓకేనా, రైట్. ఇంకా రిజర్వేషన్ యాజ్ యూజ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మెరిట్ లిస్ట్ని వాళ్ళు ఆన్లైన్లో పెడతారు, అప్పుడు మనం కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి. ఓకేనా. ఇక్కడ ఫీజు విషయంలో తీసుకున్నట్లయితే మనకి అడ్మిషన్ ఫీ 3,000 రూపాయలు ఉంటుంది. నెక్స్ట్ సెక్యూరిటీ డిపాజిట్ అనమాట, వన్ టైం 1,000 రూపాయలు ఇస్తాం మనం. ఓకేనా. సో ఈ కొన్ని మనకు రిఫండబుల్ ఫీ కూడా ఉన్నాయి, కొన్ని నాన్ రిఫండబుల్ ఉన్నాయి. ఇక్కడ సెక్యూరిటీ డిపాజిట్ అంటే ఏమన్నా హెల్త్ సమస్య అది వస్తే కనుక మన డబ్బులు మనకే ఇస్తారు. ఇకపోతే ట్యూషన్ ఫీ వచ్చేసి యాన్యువల్కి 39,000, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా అంతే, థర్డ్ ఇయర్ కూడా అంతే. లైబ్రరీ ఫీజు 1,000 రూపీస్. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఓవరాల్గా మనకు ఒక సంవత్సరానికి 46,000 రూపాయల ఖర్చు అయితే ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కొంచెం తగ్గుతాయి. ఓకేనా. సో థర్డ్ ఇయర్కి అటు ఇటు ఎవరైనా ఒక 45,000 అటు ఇటు అనుకోండి. ఇక్కడ కనిపించేది ఒక మీకు సిగ్నల్, దాన్ని చూసి చూసుకోండి. ఓకేనా. సో అదర్ వన్స్ వెళ్ళి ఇక్కడ ఇచ్చిన ఫీజు మనకి తిరిగి రావడానికి ఛాన్స్ అయితే 80% ఉంది. కౌన్సిలింగ్ టైం నాటికి మనం ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అట్లాగే అక్కడ అడ్మిషన్ మనం పోయే రోజు ముందుగానే 25,000 రూపాయల ఫీజు అయితే కట్టాలి సీట్ వచ్చిన తర్వాత. ఎందుకంటే 25,000 రూపాయల ఫీజు కట్టిన తర్వాత ఇక్కడ మనం కట్టాల్సినటువంటి ఫీజులోనే దాన్ని మైనస్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. 25,000 మన 46,000 వేరు కాదు. ఇక్కడ 25,000 కామన్గా మనం ఇనీషియల్ పేమెంట్ లాగా అనమాట. అది దాంతోపాటు అడ్మిషన్ ఫీజు ఏదైతే ఇక్కడ మనకి 3,500 చూపించారో ఇది కూడా మనం కామన్గా ఇది. సో మనకు ఒక ఎగ్జామినేషన్, మెడికల్ డిడక్షన్కి సంబంధించిన ఇవన్నీ కూడా మనం కట్టుకుంటాం. ఓకేనా. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ అయ్యి ఉండి, ఓన్లీ వీళ్ళిద్దరు మాత్రమే ఎస్సీ ఎస్టీలు అయ్యి ఉండి వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది 1,00,000 రూపాయల కన్నా తక్కువ ఉంటే వాళ్ళకి ఈ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఫ్రీ అనమాట. వీళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకురావాలి, మిగతా వాళ్ళు మాత్రం కట్టాల్సిందే. ఓకేనా. అయితే ఇక్కడ హాస్టల్ అనేది మెన్షన్ ఉంటుందా ఉండదా అనేది కూడా వాళ్ళు ఎక్కడ మనకి క్లియర్ చెప్పలేదు నోటిఫికేషన్లో. సో దీన్ని నేను కనుక్కొని చెప్తుంటాను. ఓకేనా. అలాగే మనం బాండ్ పేపర్ తీసుకురావాలి, తీసుకొచ్చేసి దానిపైన డిసిప్లిన్గా ఉంటాను, ర్యాగింగ్కి పాల్పడను, సో ఎలాంటి హరాస్మెంట్, సెక్సువల్ హరాస్మెంట్, మేల్ ఫీమేల్ అందరూ దీనికి ఎలిజిబులే కాబట్టి ఎవరు నేను ఎలాంటి ఇబ్బంది చేయనని చెప్పేసి అది దానికి సంబంధించినటువంటి అన్ని రాసి ఇవ్వాలి. ఓకేనా. ఇందులో ర్యాగింగ్కి సంబంధించి అడ్మిషన్ చాలా స్ట్రిక్ట్గా రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి, ఇది మొత్తం చూసుకోవాలి. ఓకేనా. అన్ని కాలేజీలాగా ఇది కాదు, ఆల్మోస్ట్ ఆల్వేస్ వెరీ డిఫికల్ట్గా ఉంది. ఇక అది ఫుల్ టైం కోర్స్ కంపల్సరీగా ఉండాల్సిందే. అటెండెన్స్ విషయంలో 80% ఖచ్చితంగా ఉండాల్సిందే. ఓకేనా. ప్లస్ వాళ్ళు ఏ డ్యూటీ ఇస్తే ఆ డ్యూటీ చేయాల్సిందే. దాంట్లో ఎలాంటి ఆర్డర్స్, ప్రాక్టికల్ రికార్డ్స్ అవన్నీ ఉంటాయి. డ్యూటీస్ రెస్పాన్సిబుల్ కంపల్సరీ హాస్పిటల్ పంపించిన అక్కడ ఉన్న దాంట్లో అయితే మీరు కంపల్సరీగా చేయాలి. సో రికార్డ్ బుక్ మెయింటైన్ చేయాలి, పర్ఫార్మెన్స్ నీట్గా ఉండాలి, అసెస్మెంట్ కూడా చూసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఓకేనా, రైట్. ఎలాంటి డిసిప్లిన్ విషయంలో మాత్రం హాస్పిటల్ సంబంధించిన కోర్సులు కాబట్టి డిసిప్లిన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ స్టడీ బ్రేక్ చేస్తే కనుక మళ్ళీ దానికి టైం ఇస్తారు, ఆ టైంలో తీసుకోవచ్చు. ఎవరైనా పెళ్ళైన వాళ్ళు కనుక వస్తే వాళ్ళకి ప్రెగ్నెంట్ లీవులు కూడా ఇస్తారండి. ముందుగా ఈ కోర్సులోకి వచ్చేటప్పుడు కంపల్సరీగా మనం 50,000 రూపాయలు డిపాజిట్ అంటే చేస్తున్నట్టుగా మనం ఒకటి రాసి ఇవ్వాలి. డిపాజిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కాకపోతే మధ్యలో కోర్సు మనం క్యాన్సిల్ చేసుకుంటే 50,000 రూపాయలు మనకు ఫైనాలిటీ కూడా కట్టాల్సింది ఉంటుంది. ఇది కూడా మనం ముందే చూసుకోవాలి. ఓకేనా. సో ఎట్టి పరిస్థితులలో ఇక్కడ ఎలాంటి మిస్యూజ్ చేయకుండా ఉండాలని ఫైనల్గా వీళ్ళు చెప్పేటప్పుడు. ఓకేనా. తర్వాత ఇక్కడ వెకేషన్ విషయంలో 15 డేస్ మాత్రమే సెలవులు ఉంటాయి ఓవరాల్గా మనకి. దీన్ని మనం వాడుకోవచ్చు. ఎవరైనా ఆడవాళ్ళు ప్రెగ్నెంట్ ఉన్న ఉంటే వాళ్ళకి 180 డేస్తో కంప్లీట్గా లీవ్ ఇస్తారు. ఆ అటెండెన్స్ నుండి ఎగ్జామ్షన్ ఇస్తారు. ఓకేనా. సో ఇంకా ఎక్స్టర్నల్ లీవ్లు కూడా అవసరం అనుకుంటే ఏమైనా సిక్ కానీ ఇంకేమైనా సమస్యలు ఉంటే దానికి కూడా పేరెంట్ సమస్యలు ఉంటే కనుక దానికి కూడా ఇస్తారు. సో లీవ్ బియాండ్ దట్ ఎలిజిబుల్ ఎన్ని లీవ్స్ ఉంటే అన్ని లీవ్స్ చూసుకుంటూ ఉంటాం. ఓకేనా. ఇక మనకు జరిగేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దీన్ని పాస్ అయిన తర్వాత అక్కడ కూడా ఎగ్జామినేషన్ థియరీ అండ్ ప్రాక్టికల్స్ కంపల్సరీగా ఉంటాయి. ఏదేమైనా కానీ దీన్ని పర్టికులర్ 3 ఇయర్స్లో పూర్తి చేసి నెక్స్ట్ 1 ఇయర్ విధంగా అక్కడ మనం సెమ్ సిస్టమ్తో ఎగ్జామ్స్ రాసుకున్న తర్వాత అక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోవాలి. ఓకేనా. ఎలిజిబిలిటీ ఫర్ దట్ అపియరెన్స్ ఆఫ్ దట్ ఎగ్జామ్ అంటే కంపల్సరీగా ప్రాక్టికల్ రికార్డ్స్ ఇస్తారు. అటెండెన్స్ 80% ఉన్న వాళ్ళు మాత్రమే ఎగ్జామ్కి వస్తారు. ర్యాగింగ్ చేయొద్దు, సెక్షువల్ హరాస్మెంట్స్ ఇలాంటివి ఏవి కూడా ఇక్కడ నడవవు అనమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు దీనికి సంబంధించిన విషయంతో పాటుగా ఇప్పుడు మనం ఏమేమి సర్టిఫికెట్లు మనము కౌన్సిలింగ్కి తీసుకుపోవాలి, ఏమేమి సర్టిఫికెట్లు మనం ఆన్లైన్లో అప్లికేషన్తో పాటు వాళ్ళకి నేను చెప్పిన కదా అడ్రస్ దానికి ఏమేమి పంపాలి అంటే మామూలుగా జిరాక్స్ కాపీ సెల్ఫ్ అటెస్టెడ్ అంటే నీట్గా మీ యొక్క 10వ తరగతి మెమోని నీట్గా జిరాక్స్ చేయించేసి ఇంటర్నెట్ అయినా పర్లేదు, షార్ట్ మెమోని ఇప్పుడు మీకు అవైలబుల్ ఉన్నాయి కదా, నీట్గా దాన్ని చేసేసి ఆ జిరాక్స్ పైన మీ సంతకం చేయాలి.
సంతకం చేసేస్తే వాళ్ళకి ఈజీగా గుర్తుంటుంది అనమాట. ఓకేనా. సో పేపర్కు ఏదో ఒక దగ్గర సంతకం చేయండి, వెనక వైపు కూడా సంతకం చేసి మీ ఫోన్ నెంబర్ రాయండి. వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే మీకు ఇమీడియట్గా కాల్ చేస్తారు. ఓకేనా. 10th మేము, ఓకేనా. దాంతోపాటు మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ద ఇంటర్మీడియట్, సో 10th మేము ప్లస్ ఇంటర్మీడియట్ మేము. ఆ తర్వాత వచ్చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, అంటే మీ యొక్క ఇంటర్మీడియట్ టీసీ, తర్వాత బోనఫైడ్ కండక్ట్ స్టడీ సర్టిఫికేట్స్, మీకు ఎన్ని స్కూళ్ళలో చదువుతారో అన్ని స్కూళ్ళకి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్లు ఇవ్వండి ఉండాలి. ఆ తర్వాత వచ్చేసి మీ యొక్క లోకల్ ఆర్ నాన్ లోకల్ సర్టిఫికేట్, నథింగ్ బట్ రెసిడెంట్ సర్టిఫికేట్ ఒకటి, ఏది చిన్న సరిపోతుంది. లాస్ట్ 10 years నుండి మీరు మీ ఊళ్ళో ఉన్నట్టుగా రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు, దాన్ని మనం సబ్మిట్ చేయాలి. అట్లాగే ఒకవేళ ఇన్ సర్వీస్ వాళ్ళైతే, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళైతే వాళ్ళ ఇన్ సర్వీస్ సర్టిఫికేట్, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవన్నీ. అట్లాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే కనుక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, వీటన్నిటిని ఒక ఆర్డర్లో, అంటే ఇక ఆధార్ కార్డు కూడా దానికి కామన్గా పెట్టేసేయండి. రేషన్ కార్డు అవి అడగలేదు కానీ దాన్ని కూడా కామన్గా ఇది ఎక్కడైతే అడిగేది అవే కదా, వీటన్నింటిని పెట్టేసి ఒక్కొక్క సెట్ జిరాక్స్లు, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో దానికి అతికిచ్చేసేసి మీరు వాళ్ళకి రిజిస్టర్ పోస్ట్ చేయండి నేను చెప్పిన అడ్రస్కి. అలా మీ యొక్క డాక్యుమెంట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. సేమ్ ఇవే సర్టిఫికేట్లు, అంటే మన యొక్క 10th మేము, ఇంటర్మీడియట్ మేము, టీసీ, బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్, తర్వాత క్యాస్ట్. ఓకేనా. తర్వాత వచ్చేసి ఇంకేమున్నది, బాండ్, 100 rupees బాండ్, ఇవి సీట్ వచ్చిన తర్వాత వీటన్నింటిని పట్టుకెళ్ళి మనం కౌన్సిలింగ్కి వెళ్ళాలి. సో ఇది కౌన్సిలింగ్కి వెళ్ళడానికి ఉన్నటువంటి అవకాశం అనమాట. ఏదైనా అవసరం ఉంటే ఇక్కడ కనిపించేటువంటి కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయొచ్చు. ఒకవేళ ఇమీడియట్ రెస్పాన్స్ కావాలంటే మెయిల్ కూడా మెయిల్ పెట్టచ్చు. సో దిస్ ఆర్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు దట్ పారామెడికల్ కోర్సెస్ ఇన్ నిమ్స్. చాలా బెటర్ అండి ఇలాంటి కోర్సులు చేస్తుంటే. ఎందుకంటే ఎంతసేపు ఇప్పుడు బైపీసీ పిల్లలకి డిగ్రీకి వచ్చారనుకోండి, మళ్ళీ అదే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ చదువుతారు, అక్కడ నుండి ఎటు పోవాలో అర్థం కాదు. అది చదివినాక నెక్స్ట్ లైఫ్ ఏంటిది అంటే మళ్ళీ అయితే బాటనీ లేదా జువాలజీ, కెమిస్ట్రీ చదివే వాళ్ళు వీళ్ళు చక్క మంది ఉంటారు. అది చదవడం, ఆ తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోవడం, లేదంటే ఏదో ఒక స్కూల్లోనో కాలేజీలోనో లెక్చరర్గా స్థిరపడడం. సో అక్కడ తక్కువ జీతం ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. డిగ్రీ తర్వాత కూడా పూర్తి లైఫ్ సెటిల్మెంట్ కాదు. ఒక స్కూల్లో మనం ప్రైవేట్ స్కూల్లో టీచర్గా అయితే లైఫ్ సెటిల్మెంట్ అని మనం చెప్పలేము. కాబట్టి ఆలోచించుకొని ఇలాంటి కోర్సులు చేస్తే మీరు ఒకవైపు చదువుతూనే ఇంకోవైపు సంపాదించుకోవచ్చు. పేరు, పలుకుబడి, ఎంతో హోదా ఉన్నటువంటిది ఆ కోర్సులు, కాబట్టి ఇది చేసే ప్రయత్నించండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి మీరు కింద డిస్క్రిప్షన్లో మీ క్వశ్చన్ని టైప్ చేయండి. ఐఎమ్ రెడీ టు గివ్ దట్ ఆన్సర్స్. ఓల్డ్ విద్యార్థులు మన వాళ్ళు ఇక్కడ చదివే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి అడిగి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ చూస్తున్నాండి, నెక్స్ట్ వీడియోలో వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ కోర్సు గురించి నేను డీటెయిల్స్ అయితే పెడతాను. ఓకేనా. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.